చివరిగా వచ్చిన వారు లోపలికి రావాలనుకోకూడదు, భవిష్యత్తు తెలుపుకూడదు. అమ్మాయి కూర్చోవాలి. పిల్లల్ని క్రమంగా జాగ్రత్తగా చూసుకోవాలి. గడిచిన కాలం అంతా కూడా మనల్ని దేవుడు కాపాడాడు. మొట్టమొదట దేవుని యొక్క గుణ లక్షణాలు మనం గ్రహించాలి. దేవుని గుణ లక్షణాల్లో మొదటిది దీర్ఘశాంతము గలవాడు, చాలా ఓపిక గలవాడు. రెండు, అత్యంత కృప గలవాడు, చాలా జాలి గలవాడు. అలాగే మూడు, పాపములను క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు. నాలుగు, ఎప్పుడు ఎడబాయని వాడు. ఇలా చెప్పుకొని పోతే దేవుని లక్షణాలన్నీ మంచి లక్షణాలే. అయితే మన లక్షణాలు ఎలా ఉన్నాయంటే, నిమిషము మన హృదయాలు మారిపోతూ ఉంటాయి. ఉదయం ఒక పద్ధతి, మధ్యాహ్నం ఒక పద్ధతి, సాయంత్రం ఒక పద్ధతి, మనం రకరకాలుగా మారిపోతూ ఉంటాం. కానీ ఆయన మారని దేవుడు అని ఆయనకి పేరు. మనం కూడా మారకుండా ఉండగలిగితే అప్పుడు దేవుడు మన కొరకు ఏదైనా చేయగలుగుతాడు. మనం నిశ్చలంగా ఒక విషయం మీద గురిపెట్టాలి. అదేంటంటే, మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం అనే విషయం మొదట గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకం మనకి శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అశాశ్వతమైనటువంటి ధనం మీద, అశాశ్వతమైనటువంటి శరీరం మీద విపరీతమైన కోరికలు కలిగి ఉండకూడదు. జీవించడానికి దేవుడు ఇచ్చిన దానితో మనం హాయిగా జీవించాలి. ఎదుటివారి సొత్తు ఏది ఆశించకూడదని ధర్మశాస్త్రపు ఆజ్ఞ. పొరుగువాని సొత్తును, పొరుగువాని భార్యను, పొరుగువాని ఏ వస్తువును మీరు ఆశించవద్దు అని ఉంది. అంటే నీకున్న దానితో తృప్తి కలిగి ఉండాలి. ప్రపంచమంతా కూడా దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే ఈ ప్రపంచం చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా మంది మార్గం తప్పినవారు. మార్గం తప్పిన వారు ఎవరంటే పక్కన తిరగడం ఉందని చెప్పారు. జ్ఞానము లేనివారు, మార్గం తప్పేవారు, జ్ఞానం లేనివారు, శరీరాన్ని పాడు చేసుకునేవారు, జ్ఞానం లేనివారు, జ్ఞానం లేనివారు పాపం చేస్తారు. జ్ఞానం లేని వారే మోసం చేస్తారు. జ్ఞానం గలవారు దేవుడిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు. దేవుడి దగ్గర నుంచి మనకి ఆశీర్వాదం కావాలంటే దేవుడిని సంతోషపెట్టకుండా మనకు ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది? దేవుడిని సంతోషపెట్టే జీవితకాలం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఒకవేళ మన మీదకి వచ్చే శత్రువులను ఆయన యుద్ధం చేస్తాడు. మన చుట్టూ గొప్ప రక్షణ ఇస్తాడు. ఈయన పేరే రక్షకుడు. కాబట్టి రక్షణ అనేది దేవుడు ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఈ రక్షణ దేనికి అంటే జాగ్రత్తగా ఈ లోపల ఉన్నంతకాలం మన చుట్టూ రక్షణ ఉంటుంది. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత దగ్గరుండి
పరిశుద్ధాత్మను తన లోకానికి తీసుకెళ్తాడు. అంటే సంపూర్ణ రక్షణ ఇక్కడ అక్కడ కూడా. తర్వాత ఇహలోక పరలోక ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ లోకంలో కావలసిన ఆశీర్వాదాలు, పరలోకంలో కావలసినటువంటి ఆశీర్వాదాలు. ఈ లోకంలో ఏం కావాలో మనకి? ఆరోగ్యము, ఆహారము, వస్త్రము, నివాసం. ఇప్పుడు తృప్తి కలిగిన వారు ఎప్పటికీ పాడవరండి. కలిగిన దానితో తృప్తి కలిగిన వారు ఎప్పటికీ నశించరండి. నాకు ఇచ్చిన ఇల్లు, నాకు ఇచ్చిన ఆహారం, నాకు ఇచ్చిన వస్త్రం, నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన భర్త, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మనం చేయాల్సిన ప్రార్థన కూడా, నీవు నాకు ఇచ్చిన దానితో నేను తృప్తిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. దురాశ దుఃఖానికి చేయడం ద్వారా మనం విన్నాం. చాలా మందికి చాలా దురాశలు ఉంటాయి. అంటే ఏదో చేయాలి, ఏదో సాధించేయాలి అని చివరికి చతికిలపడటం అనేది దానికి కనిపిస్తూ ఉంది. కాబట్టి యాకోబు అంటాడు, దేవుని చిత్తాన్ని గ్రహించు. కానీ మీరు ఏదైనా చేయాలనుకున్నా అది దేవుణ్ణి అడగవలను అని. మీరు చాలా మంది దేవుడిని అడగక చాలా విషయాల్లో పాడైపోయారు. ఎందుకంటే నాకు ప్రార్థన చేయమని చెప్తారు కదా. చాలా విషయాలు మీరు దేవుడి మాట వెనక పాడైపోయారు. దానివల్ల రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు నామానికి అవమానం. మీ దేవుడు మిమ్మల్ని ఎలాగ పాడు చేశాడు అనే మాట. రెండు, మీ మీద పాడైపోయారనే అభిప్రాయం. వాడు పాడైపోయిన వారికి సాయం చేసేవారు ఎవరూ లేరు, కాడను చేసేవారే ఉంటారు. అలాగే దేవుణ్ణి నిందిస్తారు. నాతో చాలా మంది మాట్లాడుతుంటారు, ఊళ్ళో నాకు తెలియని వారు ఎవరు లేరు. ఎందుకంటే మా అమ్మమ్మ ఊరంతా తిరిగేసేవాడు. చేత అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుకుంటున్నారంటే, ఆయన ఎక్కడెక్కడ పోయి వెళ్ళాడు, బాగా సంపాదించాడు, పాడైపోయాడు, కానీ యేసు ప్రభులో కూర్చాక యేసు ప్రభు ఆయన బాగు చేశాడని చెప్తున్నారు. నా వల్ల ప్రభుకి చెడ్డ పేరు రాలేదు, నాకు చెడ్డ పేరు రాదు. కాబట్టి మీరు దేవుడిని అనుసరించినప్పుడు దేవుడికి చెడ్డ పేరు రాదు, మీకు చెడ్డ పేరు రాదు. అర్థమైందా? కాబట్టి ఒక 100 గజాలు స్థలం ఇవ్వండి, 50 మందితో చిన్న మందిరం పట్టుకుంటాము అని అడిగాము. దేవుడు 1000 గజాలు స్థాపించాడు. కాబట్టి దేవుని మనం ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఈసారి నేను ఎక్కువ అన్యుల్ని పిలవలేదు. ఎందుకంటే వారి వాక్యం వినడం లేదు సరికదా, వినే వాక్యం విననివ్వడం లేదు. ప్రభు అన్నారు, ఈసారి అన్యుల్ని పిలవవద్దు, అన్యుల దగ్గర సువార్త ప్రకటించండి. తర్వాత అన్నారు. అందుకే అందరినీ ప్రభువు తెలిసిన వారిని వారి బంధువుల మటుకు పిలవడం అనేది జరిగిందన్నమాట. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు క్లుప్తంగా మనదంతా టైం షెడ్యూల్. చాలా సంతోషపడుతున్నారు. మన టైం షెడ్యూల్ మన వివాహం కూడా చేసాం. 12:30కే వివాహం కుదించడం ఎక్కడా లేదండి అన్నా. ఈరోజు కూడా మేము 12:30 12:20 కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి సమయాన్ని మనం పాటిద్దాం. యేసు ప్రభు చాలా క్లుప్తంగా మాట్లాడతాం, ఎక్కువ మాట్లాడు. నేను విమర్శించడం లేదు, కానీ
సేవకులు చాలా ఎక్కువగా మాట్లాడతారు. మరి అది కరెక్ట్గా ఏమో అనుకుంటున్నాను. ఆ పౌలు గారు కూడా 5,000 మాటల కంటే అమూల్యమైనవి 5 మాటలు చదువుతాడు. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. మరి మన మీద ప్రేమతో చాలామంది వస్తున్నారు, రాబోయే వారు ఉన్నారు. మన వారిలో చాలా ప్రేమ గల వారు బాగా ఆలస్యంగా వస్తారు. దానికి ప్రేమ ఎక్కువ, అందుకే బాగా ఆలస్యంగా వస్తారు. దాని పూర్ణ గారు అన్నారు, ఆలస్యంగా వచ్చేవారు రాజు గారు, రాణి గారు అన్నారు. ఎందుకంటే సభంతా వచ్చేసిన తర్వాత రాజుగారు, రాణి గారు వస్తారు. ముందుగా రాజుగారు, రాణి గారు రారు. అని చేత ఆయన అన్నాడు, ఆలస్యంగా వచ్చేవాళ్ళు అందరూ రాజుగారు, రాణి గారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆలస్యంగా వచ్చిన వాళ్ళ గురించి మనం లేచి నిలబడి తప్పట్టు కొట్టాలన్నమాట. అంతే కదా. ఈరోజు రోమపత్రిక 6వ అధ్యాయం 15 నుంచి 24 వరకు క్లుప్తంగా 4 మాటలు చెప్పి ముగిస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం 15వ వచనం నుండి 23. అట్లయినా కృపకే గాని ధర్మశాస్త్రములకు లోబడిన వారు కామని పాపము చేయడమా? అదన్నిటికీ కూడా లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులవుతారని మీరు ఎదుగురా. మీరు పాపములకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతుంది. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయటకే అపవిత్రతను అక్రమమునకును మీ అవయవులను దాసులుగా ఎలాగో అప్పగించుతో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవులను నీతికి దాసులుగా అప్పగించదు. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారి ఉంటుంది. అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలము కలిగిన వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటకే మీరు నీకు ఫలము, దాని అంతం నిత్య జీవము. ఏదైనా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని ప్రభావం ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవము. 2 మాటల్లో క్లుప్తంగా ముగించేస్తాం. ఒక గొప్ప దైవజనుడు 2 మాటలు చెప్పాడు. క్రీస్తునకు ముందు, క్రీస్తు తర్వాత. యేసుక్రీస్తులకు రాకముందు తెలియక పాపం చేశాము. యేసుక్రీస్తులకు వచ్చిన తర్వాత తెలిసి తిరిగి పాపం చేయలేదు. ఈ సాక్షి కావాలి మనకి. యేసుక్రీస్తులకు రాకముందు పాపం చేశాము, తెలియదు మాకు. పాపానికి జీవితం మరణం అని కానీ, పాపానికి శిక్ష ఉందని కానీ, పాపానికి ఏదో జరిగిపోద్దని కానీ నేను అనుకోలేదు. ఎందుకంటే అందరూ పాపం చేస్తున్నారు, నేను చేశాను. కాబట్టి దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు కూడా పిల్లలు, మొగుళ్ళు అనేక విధాలుగా కలిగి ఉన్నారు, నేను కలిగి ఉన్నాను. నేను ఇది పాపం అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చానో అది పాపం అని తెలుసు. కాబట్టి పాపం అని తెలిసిన తర్వాత ఇక నేను ఆ పాపం చేయను. ఇంకొక ఆయన ఉన్నాడు, పాపము సమాధి అయిపోవాలి. ఈ జీవితంలో పాపం అనేది సమాధి అయిపోవాలి. ఎందుకంటే పాపం వలన మరణం వచ్చింది, జీవం కోల్పోయాం, నరకం వచ్చింది. ఇప్పుడు నరకం అనేది ఉందా, దేవుని లోకం అనేది ఉందా అని నన్ను ఇంచుమించు 20 మంది పెద్ద పెద్దవాళ్ళు ప్రశ్నించారు. దాంట్లో ఒక జడ్జి గారు కూడా ఉన్నాడు. పాపం అనేది ఉందా అంటే నరకం అనేది ఉందా, పరలోకం అనేది ఉందా అని అడిగారు. ఒకే ప్రశ్న ఇచ్చాం.
మీరు ఉన్నారా? నేను ఉన్నానా అని అడిగాను. అదేంటి, నేను ఉన్నాను, మీరు ఉన్నారు, మాట్లాడుకుంటున్నాం కదా అన్నాడు. భూమి ఉందా అన్నాడు. అదేంటి, భూమి మీదే కదా నుంచున్నాం అన్నాడు. ఆకాశం ఉందా అన్నాను. అదేంటి, ఆకాశం కనపడుతుంది కదా అన్నాడు. ప్రాణం ఉందా అన్నాను. ఉంది కదా అన్నాడు. కాబట్టి పరలోకం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడని చెప్పాడు. ఏమి లేకపోతే ఏమి లేదు, అన్నీ ఉంటే అన్నీ ఉన్నాయి. ఏమి లేకపోతే ఏమి లేదు, అన్నీ ఉంటే అన్నీ ఉన్నాయి. కాబట్టి తీర్పు ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది. ఈ రోజుల్లో ఒక మనిషి యథేచ్ఛగా పాపం చేస్తాడు, కొంతమంది రహస్యంగా పాపం చేస్తాడు. నేను ఏం పాపం చేసినా మా అమ్మకి, మా నాన్నకి, మా ఆయనకి, మా ఆవిడకి తెలియదు. లంచం తీసుకుంటున్నాను, అది ఎవరికి కనపడదు. అలాగే ఈ రోజున ఎంత భయంకరమైన నేరాలైనా కోర్టులు ముందస్తు బెయిలట. ఒక నేరస్తుడికి అరెస్ట్ చేయకుండా కోర్టు బెయిల్ ఇస్తుంది. నేరం చేసిన తర్వాత కూడా భయంకరమైన నేరంలో కూడా బెయిల్ ఇస్తాం. ఈ రోజుల్లో బెయిల్ వచ్చినప్పుడు నేరం చేసిన ఒక వ్యక్తిని జైలు దగ్గరికి వెళ్ళి కొన్ని వేల మంది ఊరేగింపుతో తీసుకొస్తున్నారు బెయిల్ వచ్చినప్పుడు. ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది చూడండి. కోర్టులో నిర్దోషులుగా తేలిన వారు చాలా మంది దోషులు ఉన్నారు. పైకి నీతిమంతులుగా కనపడుతున్న దోషులు, పాపులు చాలా మంది ఉన్నారు. ఒక్కడే చెప్తున్నాను, మనందరినీ సృష్టించిన సృష్టికర్త తీర్పునిచ్చి ఏ మనిషి తప్పించుకోలేదు. దేవుడి దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేదు. ఇప్పుడు పాపం మానేసింది దేవుడికి భయపడి, మనుషులకు కాదు. మనుషులకు కాదు, దేవుడికి భయపడి. చెప్పండి, పాపం అంటే మనుషులు కూడా అవుతూ. ఇప్పుడు పాపం అనేది ఎలా ఉందంటే, ఎంత పాపము చేస్తే అంత గొప్ప. ఎన్ని లక్షల కోట్లు ఉంటే అంత గొప్పవాడు. ఆ డబ్బు ఎలా సంపాదించాడు అనేది అవసరం లేదు. అది నీతిగా వచ్చింది, ఎవరైనా చంపి సంపాదించాడా, మోసం చేసి సంపాదించాడా అనేది అవసరం లేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి భార్య లంచం తీసుకోకపోతే గవర్నమెంట్ ఉద్యోగి నా భార్య అంటుంది, నువ్వు చేతగా రోడ్డు అంటుంది. పెట్టడం లంచం తీసుకొని చేతగాని వాడికి. చూసారండి, ఈరోజు నీతి ఎలా ఉందంటే పాపము నీతిగా మారింది. కానీ మర్చిపోకండి, దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది. బైబిల్ ప్రకారం అయితే దేవుడు పాపం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టాడు. దేవుడు మరి యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు మనకి? పాపం చేయండి పర్వాలేదని చెప్తున్నాడా? అలాంటి బోధలు కూడా వచ్చాయి. యేసు ప్రభువు పాపం చేయండి పర్వాలేదని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. ఒక వ్యభిచార స్త్రీని పట్టుకుని తీసుకొచ్చారు. అయితే వ్యభిచరించిన వారందరినీ దేవుడు అడిగాడు, మీరు ఎవరు పాపం చేయని వారంటే అందరూ వెళ్ళిపోయారు. తర్వాత అమ్మాయితో అన్నాడు, నేను క్షమిస్తున్నాను, కానీ మీ జీవితంలో ఈ పాపం ఎప్పుడు చేయొద్దు అన్నాడు. ఎక్కడ చూసినా ఏసుకున్నాం, మళ్ళీ పాపం చేయమని చెప్పలేదు. ఈ రకరకాల బోధలు వచ్చి, ఎంత పాపం చేసినా క్షమిస్తాడు దేవుడు, ఎంత పాపం చేసినా దేవుడు క్షమిస్తాడనే దొంగ బోధలు వచ్చాయి, అబద్ధపు బోధలు వచ్చాయి. ఇక్కడ అంటాడు, లోపట్టుకు మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటారో అది పాపమునకే కానీ నీతికే కానీ మీరు దాసులు చేస్తారు. చూసుకోండి, కొంతమంది పాపానికి దాసులు, కొంతమంది నీతికి దాసులు. ఎందుకంటే మన బయట విషయాలు ఆలోచించుకున్నప్పుడు
లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పనిచేసి చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినప్పుడు ఎంత ఘనంగా ప్రపంచం చెప్పుకుందో, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారి గురించి అంతే ఘనంగా ప్రపంచం చెప్పుకుంది. దేవుడు అలాగే చాలామంది ఉన్నారు అవినీతి పరులు, రాజకీయాల్లో భయంకరమైన అవినీతి వారు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకడు నీతికి ఒకడు అవినీతికి అప్పగించుకున్నాడు, ఒకడు పాపానికి అప్పగించుకున్నాడు, ఒకడు పరిశుద్ధతగా అప్పగించుకున్నాడు. సరే అనుకుందాం. నీతిమంతుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా నువ్వు ఈ నీతిగా ఉన్నావు, నీకేం కలిసి వచ్చింది, నువ్వింత నీతిగా ఉండటం వలన నీకు కలిగిన లాభం ఏంటి అని ఆ నీతిమంతుడిని అడిగారు అనుకోండి. అతడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? లాభం కోసం కాదు, దేనికోసం కాదు, నేను నీతిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అతడు దేనికి దాసుడు అంటున్నాడు పౌరుడు? నీతికి దాసుడు. చెప్పాలి, అతడి చేత అవినీతి ఎవరో చేయించలేదు. అలాగే ఒక తాగుపోతుని తిరిగిపోతుని ప్రశ్నించినప్పుడు అతను అంటాడు, నేను తాగుడు మాను, తిరుగుడు మాను, నాకు ఇది చాలా సంతోషకరమైన జీవితము, నేను ఇది లేకుండా ఉండలేను, నేను పాపం చేయకుండా ఉండలేను, నేను పాపం చేయకుండా ఉండలేను. ఏమయ్యిందయ్యా నీకు? నేను తాగకుండా, తిరగకుండా, అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా ఉండలేను. ఎందుకు ఉండలేవు? నువ్వు ఎందుకు ఉండలేవు అంటే, నేను అలవాటు పడిపోయాను. దేవుడు వాడు పాపానికి దాసుడైపోయాడు, ఇతడు నీతికి దాసుడయ్యాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక మనిషి హృదయంలో నిర్ణయించుకున్నప్పుడు, బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అతడు పాపాన్ని విడిచిపెట్టగలడు, నీతిని విడిచిపెట్టగలడు. బైబిల్ చెప్పేది ఏంటంటే, మనిషికి చాలా శక్తి ఉంది, చాలా బలమైన శక్తి ఉంది. మనిషికి నిర్ణయించుకునే అధికారం ఉంది. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే అది చేయగలం. అబ్రహాం లింకన్ ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్, అయ్యా మిమ్మల్ని చంపడానికి ఎవరో కుట్ర పొందుతున్నారు అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైబిల్ చదివేవారు, బైబిల్తోటే రాజ్యాన్ని ఏడాడు ఆయన. అయ్యా మిమ్మల్ని చంపేస్తారంట అన్నప్పుడు చిరునవ్వు నవ్వాడు ఆయన. అదేంటండి చిరునవ్వు నవ్వుతున్నారేంటని అడిగినప్పుడు, నన్ను ఎవరైతే చంపాలనుకున్నారో ఆ వ్యక్తి చంపకూడదనుకుంటే తప్ప నేను చనిపోతాను అన్నాడు. అదే అలాగే అతను చనిపోతే కనుక నేను తప్పించుకోవచ్చు. అంచేత అబ్రహాం ఇక్కడ అంటాడు, ఒక వ్యక్తి నన్ను చంపాలని నిర్ణయించుకున్న తర్వాత నన్ను ఎవరు కాపాడలేరు అన్నాడు. దేవుడు ఎందుకంటే అతను ఉద్దేశంలో చంపాలని నిర్ణయించుకున్నాడు, కానీ అతను ఉద్దేశంలో చంపకూడదని నిర్ణయించుకుంటే చనిపోతుంటాడు. ఈరోజు చాలా మంది జీవితంలో భయంకరమైన నిర్ణయాలు, అసహ్యమైనటువంటి నిర్ణయాలు. నేను ఏం చేసైనా ఆ మేడ కట్టాలి, నేను ఏం చేసైనా ఇంత డబ్బు సంపాదించాలి, నేనేం చేసైనా నా కొడుకుని నా కూతుర్ని బాగా పైకి లేవనెత్తాలి, అక్కడి నుంచి కింద పడేయాలి. ఇలాంటి పనికిమాలినటువంటి ఆలోచనలు కలిగి లోబడిపోయాను. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నీతికి లోపడతావా, పాపానికి లోపడతావా, నువ్వే నిర్ణయం తీసుకో. దేవుడు ఏ నిర్ణయం అయినా నీ మీదే ఆధారపడదు. కాబట్టి పాపం నాకు దాచులై ఉపదేశక్రమం అప్పగించబడి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి
నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం అని అన్నాడు. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు నేను చేస్తాను. అదేంటంటే, మీరు హృదయంలో నిర్ణయం తీసుకున్నారు. మీరందరూ ఒక మాట గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు మీ హృదయం మారకుండా ఏ సహాయం చేయలేడు. మళ్ళీ చెప్తున్నాను, మీ హృదయం మారకుండా దేవుడు ఏ సహాయము చేయలేడు. వింటున్నారా? ఎందుకంటే యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన 3.5 సంవత్సరాలు దేవుని యొక్క బోధ విన్నారు. 11 మంది మారారు, ఒక వ్యక్తి మారలేదు. ఆ వ్యక్తి ఎప్పుడు డబ్బునే ప్రేమిస్తూ వచ్చాడు. సాక్షాత్తు యేసు ప్రభు బోధన విన్నాడు, ఆయనతో ఆహారం తీసుకున్నాడు, ఆయనతో పుట్టుకున్నాడు, ఆయనతో కూర్చున్నాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాడు. యేసు ప్రభు చివరి రోజు వరకు, చివరి క్షణం వరకు చెప్తూనే ఉన్నాడు, నీకు శ్రమ కలుగుతుంది, నీ హృదయం మార్చుకో, నీ హృదయం మార్చుకో. ఆ మనిషి రెండుగా బద్దలయ్యాడు, కానీ హృదయాన్ని మార్చుకోలేదు. కొంతమంది మారరు. మీరు వాళ్ళని మారాలన్న ఉద్దేశము కలిగినా కూడా మారలేదు. లోబడిపోయారు ఆ పాప, లోబడిపోయారు నీచత్వాన్ని, లోబడిపోయారు. చాలామంది ఇంటర్వ్యూస్లో చెప్తారన్నమాట, మేము లోబడిపోయామండి, నేను ఇంక దాని నుంచి బయటపడలేమండి. కాదయ్యా, నువ్వు గొప్పవాడిగా మారగలవు, నీలో అద్భుతమైన శక్తి ఉంది, నువ్వు దేవుడి వైపు తిరగలవు, నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అనేక మంది దేవుడి వైపు తిరిగారు, గొప్పవారిగా మారిపోయారు అని చెప్పినప్పటికీ కూడా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఇలాగ మైకులు పట్టుకుని బోధించేవారు ఉన్నారు, బైబిల్ పట్టుకుని విశ్వాసులుగా తిరిగేవారు ఉన్నారు. దీంట్లో 190 మంది ఏమాత్రం మారని వేషధారులు ఎక్కువగా దేవుడు వీళ్ళు మారలేదు, మారినట్టు నటిస్తారు. కొంతసేపు ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, కానీ ఇంటికి వెళ్ళి కుక్క తన వార్తకి తిరిగినట్టు, ప్రతి పొద్దులు దొరికినట్టు మళ్ళీ ఏ పనులు చేయడం నేను స్వయంగా చూసి మాట్లాడుతున్నాను. నేను ఇది సాక్ష్యం లేకుండా మాట్లాడు, స్వయంగా చూసి మాట్లాడుతున్నాను. ఒక ఉదాహరణకి ఒక సేవకుడు పేరు చెప్ప, నేను ఆయన కొంతకాలం ఖర్చున్నాను. నేను వెంటనే ఒకరోజు అతను చూసి విడిచి వచ్చాను. అయితే అతను నాతో చెప్పిన మాటను బట్టి నేను అతను విడవలసిన పరిస్థితి ఏర్పడింది. మనం అన్నాడు, కారులో వెళుతున్నప్పుడు మనం మనుషులు కదండి, మనకు కూడా రక్త మాంసాలు ఉన్నాయి కదండి, మనం కూడా ఉప్పు తింటున్నాం కదండి, తింటున్నాం, మనం కూడా అప్పుడప్పుడు ఏదో పొరపాటు పడుతూ ఉంటాం. కారు ఆపితే ఏమంటారంటే కొంచెం పనుందంట. కారు తిరిగేసి వచ్చాం, అతను కొన్ని 100 సార్లు ఫోన్ చేశాడు, రానన్నాను. చివరికి ఎందుకు మీరు నన్ను వదిలేకపోయారు అన్నారు. నేను యేసు వరకు జీవించాలనుకుంటున్నాను, మీతో సహవాసం కుదరదని చెప్పాను. దేవునితో కాబట్టి మీరు అలాంటి సహవాసాలు విడిచిపెట్టాలి. మిమ్మల్ని పాపం తీసుకెళ్ళిపోతారు, ప్రేమగానే కనిపిస్తారు, యథార్థంగానే కనిపిస్తారు, పరిశుద్ధంగానే కనిపిస్తారు. వేషధారులు అని బైబిల్ చెప్తోంది. ఇలాంటి వేషధారులతో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. చాలామంది అంటారు, మేము యేసు ప్రభువుని నమ్ముతున్నామండి, యేసు ప్రభువుని నమ్ముకున్న అబ్బాయిని కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న అబ్బాయిని కానీ చూడండి అంటారు. నేనంటాను, యేసు ప్రభువుని నమ్ముకున్న అబ్బాయి, యేసు ప్రభువుని నమ్ముకున్న అమ్మాయి ఈ ప్రపంచంలో మంచోళ్ళు కాదో యేసు ప్రభువు తప్ప మరెవరికి తెలియదు. ఎవరు గట్టిగా చెప్పాలి, వింటున్నారా? యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మంచివారు కాదో
అంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చెప్పరు కదా, ఇంకెవరో తెలుస్తుంది, గట్టిగా చెప్పాలి అదే కదా. పాస్టర్ గారు మంచోడు కదా, పాస్టర్ గారు పెళ్ళానికే తెలుస్తుంది చాలా మంది, పాస్టర్ గారు పిల్లలు తెలుస్తుంది అంతేనా. మీరు మంచోడు కాదు, మ్యాక్సిమం తోడు పెళ్ళడానికి ఒకరి గురించి ఒకటికి ఒక ఆవిడ అంటుంది నేను చాలా మంచిగా అది మీకు తెలియదు రెండు అంటారు మెడి చరిత్రలోకి వెళ్ళదు. కాబట్టి ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే హృదయం మార్చుకోండి, మంచితనంగా మార్చుకోండి. మీ శరీర బలహీనతను బట్టి నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏ బలహీనత? మన శరీరం చాలా బలహీనమైనది. ఆనందం నిద్ర రాదు కదా, శరీరం బలహీనతను బట్టే నిద్రపోదు. కాబట్టి మనం బలహీనమైన శరీరం మొదటి శత్రువు, మనం చెప్పాను నేను, మొదటి శత్రువు నీకు నీ శరీరం. మనస్సు పాపం చేయొద్దంట, శరీరం పాపం చేయండి కదా. ఇంకా కొంచెం తినమంటుంది శరీరం, మనిషి ఎక్కువ తినద్దు, మంచిది కాదు అంట. కానీ శరీరం చెయ్యి అంటది, మనసు చేయొద్దంట. పోరాటం మొట్టమొదటి స్టార్ట్ అయింది ఎక్కడ? లోపల. మనం ఏమంటాం, వాడు నాకు శత్రువు, వీడు నాకు శత్రువు, అది నాకు శత్రువు, సాతం నాకు శత్రువు. కాదండి, నీకు నువ్వే మొదటి శత్రువు. అందుకే దేవుడు ఏమన్నాడు, మొట్టమొదట నీ హృదయాన్ని మార్చుకో. మంచిగా జీవించాలంటే ఏం మార్చుకోవాలి? హృదయాన్ని మార్చుకోవాలి. కాబట్టి మొదటి శత్రువు నువ్వే, నువ్వే మొదటి శత్రువు. కాబట్టి అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారు, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించారు. ఏ అవయవంతో పాపం చేసావు ఆ అవయవంతో మంచి చెయ్యి. చెప్పండి, పాపం చేసేదంతా అవయవాలే కదా. చూపు, నాలుక, చేతులు, కాళ్ళు అవయవాలు. చూపు పడుతుంది కదండి, కొన్ని సినిమాలో చూసాం మనం. మొదట చూపు పడుతుంది, తర్వాత అక్కడ వస్తువులు. ఏం పడుతుంది ముందు? చూపు పడుతుంది, మనసు పడుతుంది. చెప్పండి, చూపు పడుతుంది, మనసు పడుతుంది, కాళ్ళు పరిగెడతాయి, చేతులు తీరుతాయి, లోపల తాగుతాయి. ఎవరు స్తోత్రం? స్టార్టింగ్ లో ప్రారంభంలో నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోయింది. అర్థమైందా? ఫస్ట్ నేత్ర, కళ్ళ దగ్గర నుంచి ప్రారంభం. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, యేసు ప్రభు రండి మన మీద ప్రేమతో పిలిచినప్పుడల్లా మరి చుట్టూరి సుజాతమ్మ గారు వస్తున్నారు. చాలా సంతోషం. కొంచెం వారు వృద్ధాశ్రమం అన్ని కూడా అనేక కార్యక్రమాలు వారే చేశారు. కడుపులో మన మీద ప్రేమతో వస్తున్నారు. మంచి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి మొన్న వారి ప్రాంగణం అంతా మనకి క్రిస్మస్ చేసుకోవడానికి కడుపులో వారి గృహం అంతా మనకి ఇచ్చేశారు. చాలా ఆశ్చర్యకరంగా ప్రసన్న గారిని అడిగారంట చాలా మంది, ఆవిడ ఎలా ఇచ్చారు మీకు అన్నారండి. ఆవిడ ఎలా ఇచ్చారు, ఆ మాటలు ఎందుకు ఇచ్చారో ఎలా ఇచ్చారో ఆవిడే చెప్పారు. ఈ మాటలు ఎంతసేపు విన్నా వినాలనే ఉంది, అందుకే ఇచ్చాను అన్నట్టుగా ఇచ్చారు. దేవుని స్తోత్రం. కాబట్టి సత్యం చాలా గొప్పది. ఇప్పుడు మన శరీరంతో పాపం ప్రారంభమైంది కన్నుతో. నీ కన్ను చెడిందైతే దేహం అంతా చెడిపోయింది కదా. చాలా మంది ఏమంటారు, చూడు ఎలా దూరుతున్నాడు అంటారా? అంటారా?
తేజ కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు వచ్చి శరీరంలో నడినెత్తి నుండి అధికారి వరకు ప్రతి అవయవం నుండి రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మనం ఆయన ద్వారా విమోచన పొంది శరీరంతో చేసిన పాపం అంతా విడుదల పొందడం కోసం ఆయన శరీరంలో ప్రతి అవయవం నుండి రక్తం చిందించారు. వెనుక నుండి తల్లి నుండి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కారణం అవయవాల్లో ఏమీ లేదని గ్రహించుకున్నాడు దేవుడు. అవయవాల్లో ఏమీ లేదు. అవయవాల మొత్తాన్ని నడిపించేది మనస్సు స్వాధీనం చేసుకున్నాడు. హల్లెలూయా. నేను ఏం చేయాలనుకున్నా మనసులోనే నిర్ణయం తీసుకోవాలి. నేను పాపం చేయకూడదు, నేను తప్పు చేయకూడదు. ఇప్పుడు సహోదరి వారు ఇక్కడికి రావాలని మనసులో నిర్ణయించుకోకపోతే రాదు. ఏదైనప్పటికీ నిర్ణయం అనేది హృదయంలో జరుగుతుంది. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలంటే హృదయంలో ఎప్పుడు జీవించినంత కాలం మంచి నిర్ణయం తీసుకోవాలి. అది కూడా మంచి నిర్ణయం. అది మంచి నిర్ణయం నాకు ఎలా తెలుస్తుంది? దేవుణ్ణి ఆరాధిస్తూ తెలుస్తుంది, దేవుడితో సహవాసం చేస్తూ తెలుస్తుంది, దేవుడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ తెలుస్తారు, దేవుని పిల్లలతో సహవాసం చేస్తూ తెలుస్తారు. కాబట్టి దేవుడితో సహవాసం చేసినప్పుడు పూర్వం రాజులు ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయలు, బౌద్ధరాజు, ఇలాగ చాలా మంది గొప్ప గొప్ప రాజులు వారు యుద్ధానికి వెళ్ళేవారు. కానీ యుద్ధానికి వెళ్ళడానికి ముందుగా చాలా సమయం కవులను కూర్చోబెట్టుకునేవారు.
గొప్పవారిని కూర్చోబెట్టుకునేవారు, పెద్దవారిని కూర్చోబెట్టుకునేవారు, యోగులను పిలిపించేవారు, సాధువులను పిలిపించేవారు. యుద్ధం చేసే రాజుగారికి వీళ్ళతో ఏం పని, యుద్ధం చేసే రాజుగారికి వీళ్ళతో ఏం పని అని అంటే కనుక ఆ కృష్ణదేవరాయలు అంటాడు, వారు నా మనసుకి సంతోషం కలగజేయటమే కాక నీతి మార్గములో, ధర్మ మార్గములో నేను జయించాలని నిర్ణయించుకోవటానికి వారితో కలిసి చేసిన సంభాషణలే అన్నాడు. కాబట్టి సహవాసం చాలా ముఖ్యం. మనకు సలహా ఇచ్చేవాళ్ళు, స్నేహితులు యోగ్యులై ఉండాలి, మంచివారై ఉండాలి, గొప్పవారై ఉండాలి. కాబట్టి మనం దేవుడితో సహవాసం చేయాలి, దేవుని పిల్లలతో సహవాసము చేయాలి. కాబట్టి మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నిర్బంధము లేని వారై ఉంటుంది. అంటే పాపానికి నిర్బంధం ఉండదు. పాపం కొద్దిగా ప్రారంభమవుతుంది, తర్వాత కొన్నాళ్ళకి పాపం లోపలికి నన్ను తీసుకెళ్ళిపోతుంది. నువ్వు పాపానికి దాసుడిగా అయిపోతావు. కాబట్టి కొంతమంది నిజం అనేది చెప్పాలనుకున్న చెప్పలేనంత అబద్ధాలకు అలవాటు పెడుతున్నాడు. నిజం చెప్పాలని అనుకున్న రాదు వాడి నోట్లో నుంచి. అబద్ధం చూసారా, అబద్ధానికి దాసుడు, పాపానికి దాసుడు. అప్పటి క్రియల వలన మీరు సిగ్గుపడుతున్నారు. వాటి అంతం బాగా ముగించే ముందు చెప్తాను, పాపంతో చేసే పనులన్నింటికీ అంతం మరణం. గమనించుకోవాలి. కాకపోతే జీవితంలోనే పాపం చేసినందువల్ల చాలాసార్లు సిగ్గుపడవలసిన అవసరం వస్తుంది, తల దించుకోవాల్సిన అవసరం వస్తుంది. మన పిల్లలు చేసిన పాపాన్ని కూడా మనం తల దించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒక్కొక్కసారి పాపం బయట పడినప్పుడు, అవమానాలు పాలైనప్పుడు తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడతాం. దేవుడు అంటున్నాడు, పాపము వలన తల దించుకునే పరిస్థితి వచ్చిన మీరు నీతి వలన సమూహము వలె ఉంటారంట. నీతిమంతులు ఎలా ఉంటారంటే సమూహం. గర్జాగాలతో అడుగులు దాని వరకు భయపడదు. నీతిమంతులు సమూహం వలె ఉంటారు. నీతి అనేది చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఒకవేళ అతని మీద అవినీతి మోపబడినా, నీతిమంతుడి మీద అవినీతి పరుడని మోపబడినా అతను చాలా ధైర్యంగా ఉంటాడు. అతని పక్షంగా బైబిల్ చెప్తుంది, నీతిమంతుని పక్షంగా దేవుడు వాదిస్తాడు. నీతిమంతుడికి ఎవరు సహాయంగా ఉంటారు? కాబట్టి నీతి విడిచిపెట్టదు. నీతి కొరకు ఆకలి తప్పులు ధన్యులు వారు పరలోక రాజ్యం. ఆకలిగా ఉన్న నీతి తప్పనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మన ప్రభువు చెప్పేది, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులయ్యారు, పరిశుద్ధులుగా ఉండండి. పాపం మీకు మిమ్మల్ని ఆదరు. పాపం నుంచి విడుదలైపోయింది ఆయన రక్తం ద్వారా. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారు పరిశుద్ధులుగానే జీవించాలి, నీతివంతులుగా జీవించాలి. ఎంత నీతివంతులుగా జీవించాలంటే దేవుడు అన్నాడు, ఎంత నీతిమంతులు అంటే 2 ఉదాహరణలు. ఈ చెప్పు మీద కొడితే 1 మైలు దూరం అంటే ప్యాంట్ అడిగితే చొక్కా కూడా, అయ్యో 2 లేకపోతే రగమ్మా. అంత నీతి. ఆ నీతి మనం అనుసరించుకుంటాం. ఇంకొక మాట చెప్పాడు, అస్తమానం నా కన్ను పాపాన్ని చూస్తుందంటే ఏమన్నాడు? కన్ను విషయం అన్నాడు. ఏ అవయవం వలన నువ్వు పాపాన్ని చేస్తున్నావో ఆ అవయవం తీసిపడైపోయినాడు. అలా
తీసి పడేమన్నారు. ఎందుకంటే ఆరని నరకాగ్నిలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఆ అవయవం తీసేయన్నాడు. హల్లెలూయా. మరి అవయవాలు తీయడానికి ఎవరు ఇష్టపడరు కదండి. ఎవరు ఇష్టపడతారు? కన్ను కాలు తీసేయడానికి ఎవరు ఇష్టపడతారు? మీకు ఎవరికి ఇష్టం లేదు కదా. అయితే మనస్సు మార్చుకొని పాపం అనేది. హల్లెలూయా. చివరిగా చెప్పింది, పాపం చేసేవారు దేవుని రాజ్యానికి ఎట్టి పరిస్థితుల్లోని పాస్త్రమనండి, పాస్త్రం అవనివ్వండి, సావకులు విశ్వాసం పరిపట్టు తిరిగి మీరు నేను ప్రపంచంలో యేసు ప్రభు పిల్లలని చెప్పుకునేవారు పాపంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా దేవుని రాజ్యానికి అర్హులు కాదు. ఒకవేళ పాపమే దేవుడి రాజ్యానికి వెళ్ళేటట్టయితే యేసు ప్రభు వచ్చి ఇక్కడ సిలువ వేయబడవలసిన అవసరము లేదు. అంతలోనే తీసుకెళ్ళిపోతాం. కాబట్టి దేవుని కృపా వరకు నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి తెలుసా మీకు? నిత్య నరకము, నిత్య జీవము. అంటే మన ఆత్మ మనం చనిపోయిన తర్వాత శరీరం మెట్లు కలిసిపోతుంది. కాల్చినా సమాధి చేసినా ఏం చేసినా ఈ శరీరం ఏం ఉండదు, మెట్లు గట్టి అయిపోతుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాక రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి దేవుని లోకం, రెండు నరకం. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో, పాపం నుంచి విడుదల పొందుతారో వారందరూ దేవుని లోకానికి వెళ్తారు. పాపాన్ని కొనసాగిస్తూ చనిపోయిన వారు నిత్య నరకానికి వెళ్తారు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దేవాత్మ ఘనమైన నామాన్ని పెట్టుకుంటున్నాం. దేవుగల దేవుడు తండ్రి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు దీవించిన విధానాన్ని పెట్టుకుంటున్నారు. వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ప్రతి ఒక్కరు పాపం విడిచి పరిశుద్ధులుగా ఉండే కృపాన్ని గ్రహించండి. ఈ కార్యక్రమానికి సహకరించిన వారిని దీవించండి. మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించండి. ప్రతి క్షణం ఉచితాన్ని నా జీవితంలో నెరవేర్చండి. అనేక కాలు గురించి సహాయం చేసిన వారు, వంటలు చేసిన వారు, కష్టపడిన వారు, రాత్రి పదవులు కష్టపడి ఏర్పాట్లు చేసిన వారు మీరు జీవించండి. మిగిలి ఉన్న కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా నడిపించండి. ఒక 2 నిమిషాలు ఏదో మాట నడువు చూసింది కదా, 2 నిమిషాలు మాట్లాడాలి. తర్వాత కాలం సంపణ పిల్లలు సిద్ధంగా ఉండండి. రైతు 2 సంచులు ఇవ్వండి. మీ అందరికీ వందనాలండి. నేను ఈ సాక్ష్యాన్ని అందరికీ చెప్పాలని అనుకున్నాను. యాక్చువల్గా ఏమైందంటే మేము ప్రార్థన అయ్యాక ఇంటికి వెళ్ళామండి, పడుకున్నాను. నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ ఎలాంటిదంటే చాలా రిస్కీ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అలాగే అమెరికా మొత్తానికి ఒక పవర్ ప్లాంట్ నుంచి మనకి పవర్ అండ్ గ్యాస్, ఇప్పుడు మనకి బండ్లు అంటే మనకి ఇంటికి తెచ్చేస్తారు, అక్కడ అలా ఉండదు అనమాట. పైప్ లైన్స్ ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ వెళ్తుంది. సో అక్కడ ఏంటంటే యూనియన్ ఎంప్లాయీస్ అని ప్రతి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో మేము చేసే పని ఏంటంటే వాళ్ళ డేటా అంతా మేము స్టోర్ చేస్తూ ఉంటాం. సో ఎవరి డేటా సరిగా లేకపోయినా వాళ్ళు లోపలికి ఎంట్రన్స్ అనేది ఉండదు. చాలా సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అక్కడ ఏది తేడా వచ్చినా, లేకపోతే ఎవరి డేటా బై మిస్టేక్ ఒకళ్ళ తప్పు జరిగినా సరే కొన్ని ప్రాణాలు పోతాయండి. అలాంటి చాలా ఆస్తి నష్టం జరుగుతుంది. దాంతోపాటు ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని రాత్రి ఏంటంటే నెలగానే 2 గంటలకు ఫోన్ వచ్చింది మా క్లయింట్స్ నుంచి, ఇలా డేటా ఇష్యూ వచ్చింది, డేటా తప్పు వస్తుంది, ఇప్పుడు ఇది మార్నింగ్ కల్లా మేము ఫిక్స్ అవ్వాలి, అవ్వకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అనగానే ఇంకా మాకు అసలు మా టీం అంతా కూర్చొని ఇంకా ఏం చేయాలో మాకు తోచలేదు అనమాట. చాలా చేసాము, అసలు ఎక్కడ దేనివల్ల డేటా రాలేదు ఏంటో అర్థం కాక నేను ఒక్కటి ఇంకా మోకాలు వేసి, ప్రభువా మాకైతే నాకేమీ రాదు. వాళ్ళు ఏంటంటే తేజాకి సిస్టమ్ అంతా తెలుసు, తానే చెప్పాలి అని మొత్తం టీం అంతా నన్ను కూర్చోబెట్టి అడిగేసరికి నాకు నిజంగా ఏం చెప్పాలో కూడా తెలియలేదు. క్షణం
నేను ఒక్కటే ప్రార్థన చేసి ప్రభు వాళ్ళందరూ నా మీద ఆధారపడ్డారు కానీ నేను నీ మీద ఆధారపడ్డాను. ప్రభు నాకైతే ఏమీ తెలీదు, నాకు ఏదో తెలుసు అని వాళ్ళు అనుకుంటారు, నాకు ఏమీ తెలియదు. ప్రభు నాకు నువ్వు సహాయం చేయి, నాకు జ్ఞానం ఇవ్వి అన్నప్పుడు నిజంగా నాకు స్ట్రైక్ ఏంటంటే డేటా ఎగ్జామ్ సైడ్ ఏమైనా ఇష్యూ ఉండొచ్చు, ఒక్కసారి రిఫ్రెష్ చేసి ట్రై చేద్దాము అని చెప్పి నేను క్లయింట్స్ రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి ఒప్పుకొని రిఫ్రెష్ చేశారండి. చేశాక యాక్చువల్లీ ఆ లోడ్స్ అనేవి కంప్లీట్ అవ్వడానికి మనకి మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. అలాంటిది నేను వాళ్ళు ఏమన్నారంటే నాకు గంటకి నువ్వు అప్డేట్ ఇవ్వాల్సిందే, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు అంటే లేదు నేను చర్చికి వెళ్ళాలండి, ప్లీజ్ నాకు ఒక్క 2 అవర్స్ టైం ఇవ్వండి, నేను ప్రార్థన అయ్యాక ఫోన్ చేసి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఈ ప్లేస్ నేను ఒక 11 పెట్టి వాళ్ళకి అంతా చెప్పి వెళ్ళమన్నారు. చెప్పి అంతా నేను వచ్చేటప్పటికి నేను జస్ట్ బయలుదేరాను. అలా ఎప్పుడు 12 గంటలకి అయ్యే రోడ్ అలాంటి 11కి కంప్లీట్ అయిపోయింది. మొత్తం డేటా అంతా ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోయింది. అసలు మేము ఏమీ చేయలేదు. నిజంగా ప్రార్థన ఎంత శక్తివంతుడంటే, దేవుడు ఎంత గొప్పవాడు అంటే అక్కడ ఏం జరిగినా అక్కడ మేము కూడా బాధ్యులం అనమాట, ఎవరికి ఏం జరిగినా. సో అది మా కెరియర్ కూడా దెబ్బతింటుంది. అండ్ అక్కడ నిజంగా దేవుడు మహిమ ఎలాంటిదంటే నేను చెప్పలేకపోతున్నానండి మాటల్లో. నిజంగా ఈ సాక్షి నేను అందరికీ చెప్పుకోవాలనుకున్నాను. నాకు ఫోన్ చేసి వెంటనే డేటా ఫిక్స్ అయిపోయింది, కంగారుకి ఏం రావద్దు, నాకు వెళ్ళి దేవుడు ప్రేయర్ చేసుకొని మంచిగా ఫోన్ చేసి తాతిగా రా అని చెప్పి నాకు ఫోన్ చేశారు మా టీం వాళ్ళు. దేవుడు చేసే అద్భుతాలు. అలాగే మనం ప్రేమపూర్వక పాలకు సమర్పించుకుందాం. పిల్లలు మీ దగ్గరకు వస్తున్నారు, వారికి సమర్పించుకోండి. తొందరగా కార్యక్రమం ముగించుకుందాం. సమయం అయిపోతుంది. ఏంటి ఆలోచన? ఏం లేదు, తొందరగా